అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఎందుకంటే మనందరం ఈ సంతోషకరమైన దినంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవుడు చూపుతున్న కృప, దేవుడిస్తున్న ఆశీర్వాదం మనందరి కొరకు లోక రక్షకుడు జన్మించిన దినం ఇది. లోక పాపములను మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక మన పాపాలకి విముక్తి, మన తప్పిదాలకు విముక్తి, మనం చేసిన పొరపాట్లన్నిటికీ కూడా యేసుక్రీస్తు అనే నామంలోనే విడుదల ఉంది, రక్షణ ఉంది, అద్భుతాలు ఉన్నాయి. కాబట్టి మనందరం విడుదల పొందుకున్న వారం, మనందరం స్వతంత్రులం. మన మీద ఏ ఖాళీ లేదు, ఏ శాపం లేదు, ఏ పాపం లేదు. మనందరం క్రీస్తు నామంలో స్వతంత్రులం. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ. పాత నిబంధన గ్రంథం అంతా కూడా బానిసత్వంలో ఉంటున్నారు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆదరణ లేదు అనేటువంటి మాట మత్తయి శుభవార్తలో అక్కడ సిమియోను అనేటువంటి దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చినప్పుడు ఆయన చిన్నపిల్లగా ఉంటున్నప్పుడు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అక్కడ ఏమని ఉంటుందంటే ఆదరణ లేక. ఆయనకున్న ప్రవచనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని చూడకుండా నువ్వు మరణం కావు అనే ప్రవచనం ఆయనకు ఉంటది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన చేతిలోకి వస్తాడో ఇక పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ప్రవచిస్తాడు. అక్కడ ఏమని రాస్తాడంటే ఆదరణ లేని మా కొరకు ఒక రక్షకుడు వచ్చాడనే ప్రవచనం ఎత్తి పట్టి మాట్లాడతాడు. అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని ప్రజలకు ఆదరణ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడో ఇక కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు, అంతవిహీనత కలిగిన వారు, భయంకరమైన పాపులు అందరికీ దేవుడు విముక్తినిచ్చాడు, ఆయన ప్రేమనిచ్చాడు. కాబట్టి ఏ భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నా, అనారోగ్య పరిస్థితులు మనకు వచ్చిన, భయంకరమైన వ్యాధి రుగ్మతులైన, శాప పాపాలైన ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో, ఆయన నామంలో నీకు నాకు విడుదల. గట్టిగా చెప్పట్టు. కాబట్టి మనం సంతోషించాలండి ఈ దినాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభు రాక గొప్పది, ఆయన రావడం గొప్పది, ఆయన జన్మించడం గొప్ప విషయం. కాబట్టి మనందరి కొరకు పసి బాలునిగా బీద స్థితిలో, ఎందుకు బీద స్థితిలో వచ్చాడంటే ఏదో మంచి హాస్పిటల్లో పుట్టుంటే, ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అందులో జన్మించుంటే అంతేముండేది కాదు. గొప్ప వాళ్ళంతా మంచి మంచి స్థానంలో జన్మించినా మన దేవుడు ఎందుకు తక్కువ స్థానంలో జన్మించాడు అంటే నిరుపేదను ఆదరించడానికి. దిక్కులేని వారు నాకేమీ లేదంటారు చూడండి, వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నాకు ఏమీ లేదు అన్నప్పుడు నాకంటే గొప్పవాడు దీనుడిగా పుట్టాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ధైర్యంగా జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒక రోజుని మరలా వారు అంటే చిగురిస్తారనే ఉద్దేశంతోనే దేవుడు దీనమైన స్థితిలో జన్మించాడు. ఎవ్వరు పేదవాళ్ళు కాదు, ఎవ్వరు తక్కువ వాడు కాదు, మనకంటే ధనవంతుడే పేద స్థితిలో వచ్చాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగాలి. కాబట్టి దైవజనుడు చెప్పిన ప్రకారంగా ప్రతి విషయాన్ని అనుసరించి నడుద్దాం.